వెల్కమ్ టు నాగా టీవీ. ఇప్పుడు మీకు ఇండియన్ గ్రోసరీస్ అని ఒక బిగ్ సూపర్ మార్కెట్ చూపిస్తా అండి. లాస్ట్ టైం మనం సబ్జీ మండి చూసాము, అందులో కూరగాయలు చాలా ఫేమస్, అందుకే కూరగాయలు చూపించాను. కూరగాయలు కాకుండా ఇతరత్ర సామాన్లు అంటే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయండి. మీరు ఎంట్రన్స్లోకి రాగానే ఇక్కడ మన నూనెలు ఇవి వచ్చేసరికి మనకి నెయ్యి, కాఫీ పొడి, మన డ్రై ఫ్రూట్స్, ఇక్కడ మనకి ఇండియాకి సంబంధించిన అన్నీ దొరుకుతాయండి. గులాబ్ జామిన్ ఇవి వచ్చేసరికి మనకి రకరకాల రోటీలండి. నార్మల్ రోటీ, బజ్రా రోటీ, మిల్లెట్ రోటీ, ఇంకా ఆలు పరోటా అయితే అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి, మీకు బన్స్, చూస్తున్నారు కదా, ఇవంతా సరుకులు దొరుకుతాయి. వచ్చేసరికి పిండ్లండి. ఇవి మన 2 minutes నూడిల్స్. ఇది కూరగాయ సెక్షన్. నేను దీన్ని అంతగా కవర్ చేయనండి, లాస్ట్ టైం అన్ని కూరగాయలు చూపించాను. సో ఇవన్నీ మన ఇండియన్ జ్యూసెస్ అండి, బాటిల్ జ్యూసెస్, మన ఇండియా బ్రాండ్సే అన్నీ. మన బిస్లరీ వాటర్ బాటిల్స్, సబ్జా గింజల డ్రింకు. ఇక్కడ వచ్చేసరికి పెరుగు, పాలు, ఇవి వచ్చేసరికి గుడ్లు, ఇది చూడండి ఇక్కడ చక్కీ ఆట, మన ఇండియన్ బ్రాండ్స్ ఆటాస్. ఆటా అంటే మన గోధుమ పిండి అండి. గోధుమ పిండిలో అన్ని రకాలు దొరుకుతాయి. ఆశీర్వాద్, చక్కీ ఆట, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అన్ని బ్రాండులు. పారాచూట్ కోకోనట్ ఆయిల్, బోర్నవీటా, మన బెల్లం. ఇది బియ్యం సెక్షన్ అండి. మనకి దావత్ బాసుమతి రైస్ నుంచి అన్ని రకాల బాసుమతి రైస్ బ్రాండ్స్ ఇక్కడ లభిస్తాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్ని బ్రాండ్స్ దొరుకుతాయండి, అన్ని బ్రాండ్స్ యొక్క బాసుమతి రైస్ దొరుకుతాయి. ఏదైనా డిస్కౌంట్ ఉంటే ఈ లైన్లో పెడతారండి. ఒక మనకి 10 LB అంటే 5 kg బ్యాగ్ వచ్చేసరికి మనకి, బ్యాగ్ రైస్ వచ్చేసరికి మనకి బాసుమతి రైస్ వచ్చేసరికి $12, $10 అట్లా పడిద్దండి. ఇవి నూనెలండి, రిఫైన్డ్ ఆయిల్స్. ఇవి మన పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి అయితే అన్ని రకాల పచ్చళ్ళు అనమాట. ఇవి ఒక సౌత్ ఇండియనే కాదండి, నార్త్ ఇండియన్స్ కూడా ఉంటాయి. పంజాబీ, గుజరాతీ డిష్లు చూశారు కదా. దాదీమా, ఇవి దాదీమా బ్రాండ్ అనమాట, పంజాబీ మామిడికాయ. మిక్స్డ్ వెజ్. ఇటు వెళ్తే మళ్ళీ కూరగాయల సెక్షను, దాన్ని నేను కవర్ చేయట్లేదు. చూశారు కదా ఆయిల్స్. చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ సోంపాపిడి అండి, మన సోంపాపిడి, సోనా కేక్. ఇవన్నీ రసగుల్లాలు, సోంపాపిడి,
ఇవన్నీ అనమాట. గులాబ్ జామును. ఇవి వచ్చేసరికి కాకరాస్, నమ్కీన్స్ అంటాం కదా మనం. ఈ పూల్ మక్కనీతో చేసినవి అనమాట. ఈ సెక్షన్ మొత్తం నమ్కీన్ సెక్షన్. మిక్చరు అన్నీ ఉంటాయండి. నమ్కీన్స్, భేల్, మనకు వచ్చేసరికి కార బూందీ అన్నీ ఉంటాయి. ఇది నమ్కీన్ సెక్షన్ అనమాట, స్నాక్స్ సెక్షన్. వచ్చేసరికి ఆటా, ఫ్లోరు ఇవన్నీ దొరుకుతాయి. బేసన్ చూడండి, అన్ని రకాల పళ్ళు ఉంటాయి నీకు. బేసన్, మైదా, రాగి పిండి, మినప్పిండి దగ్గర నుంచి ఉంటాయండి. మనకు అన్ని రకాల పొడులు ఉంటాయి ఇక్కడ. సూజీ రవ్వ, ఇడ్లీ రవ్వ, చూడండి బజ్రీ, రాగి ఫ్లోర్, రైస్ ఫ్లోర్, రైట్. ఇట్లా ఉంటుందండి ఈ సెక్షన్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ రైస్ సెక్షన్ అనమాట. దాల్ ఫ్లోర్స్. ఓకే, ఇది వచ్చేసరికి రవ్వ. ఇడ్లీ రవ్వ, ఇవన్నీ మనకి టిఫిన్కి సంబంధించినవి. ఇడ్లీ రవ్వ అయితే ఏంది, బాంబే రవ్వ అయితే ఏంది. ఇక్కడ వచ్చేసరికి కుకీస్, బిస్కెట్స్, పంజాబీ బిస్కెట్స్ అయితే ఏంది, రస్క్స్ అయితే ఏంది, అన్నీ ఉంటాయి. ఈ 4th సెక్షన్ వచ్చేసరికి స్పైసెస్. ఇది ఇన్స్టంట్ ఫుడ్ సెక్షన్. ఇన్స్టంట్ ఫుడ్ అంటే తెలుసుగా, ప్యాకేజ్డ్ ఫుడ్ అనమాట. అది వచ్చేసరికి పూజ అండ్ సబ్బులు, బాడీ. ఇది మామ్రా పోహా, లైక్ పూల్ మకన, ఇవన్నీ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ సెక్షన్, ఆర్గానిక్ ఫుడ్ సెక్షన్ అది. ఇది 6th వచ్చేసరికి ఐలాండ్. ఇది ఇన్స్టంట్ ఫుడ్లో వచ్చేసరికి పాపడ్స్ అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసరికి మన ఇండియన్ ప్లేట్స్ అండి. రకరకాల ప్లేట్స్ పెట్టారు చూడండి. ప్లేట్స్ మొత్తం ప్లేట్స్ సెక్షన్ అనమాట. ఇవి వచ్చేసరికి మన సబీనా బార్స్, మనం అంట్లు దోముకునేవి అనమాట. మొత్తం అంట్లు దోముకునేవి, బాత్రూమ్ క్లీన్ చేసాయి. ఇవి వచ్చేసరికి మనకి అన్ని రకాల గింజలు అంటే తెలుసుగా, రాజ్మా, బఠానీలు. ఇవి మన బుట్టలండి, బట్టలు వేసుకునే బుట్టలు, ఇడిసిన బట్టలు వేసుకునే బుట్టలు, మళ్ళీ డస్ట్ వేసుకునే బుట్టలు. ఇవి బట్టలు ఆరేసుకోవడానికి థ్రెడ్స్. చూడండి, ఈ సెక్షన్ మొత్తం అలా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మిల్లెట్ సెక్షన్. చూస్తున్నారు కదా, ఫింగర్ మిల్లెట్స్, రాగి బాయిల్డ్ రైస్ అనమాట. రాగిని ఏం చేస్తారంటే బాయిల్ చేసి కొంచెం బ్రోకెన్ చేస్తారు. కోర్సో మిల్లెట్, లిటిల్ మిల్లెట్ ఫ్లేక్స్, ఇవి పోహా లాగా తయారు చేస్తారు, పోహా చేసుకోవడానికి. చూడండి, పూల్ మకానా, ఇంకా సాబుదానా అన్నీ ఉంటాయండి. ఈ తూర్ దాల్, మనకి పెసలు ఉన్నాయా, మూంగ్ దాల్, చనా. పెట్టే
స్ప్రౌట్ మూంగ్స్ కూడా ఉంటాయి. కొంచెం స్ప్రౌట్ వచ్చినాక ఎండబెట్టి చేస్తారనమాట. మినపప్పులు, మసూర్ దాలు, అన్ని రకాల దాల్స్ అనమాట. దాల్స్ అండ్ పల్సెస్. ఇది వచ్చేసరికి మన సఫోలా ఆయిల్స్. కర్రీ లీవ్స్ చూడండి, మీరు మన కరివేపాకుని ఎండబెట్టి డబ్బాల్లో పెట్టి అమ్మేస్తారు. ఎందుకంటే ఇక్కడ కరివేపాకు చాలా కాస్ట్ ఉంటుంది. $1కి చిన్న కొమ్మేస్తారనమాట. వచ్చేసరికి పేపర్ ప్లేట్ సెక్షన్. ఇవైతే నో రిటర్న్స్ అనమాట. ఈ కాఫీ సెక్షన్, మన రెడ్ లేబుల్, మన నెస్కేఫే అన్నీ, తాజ్ మహల్, అన్ని రకాల కాఫీ, టీలు దొరుకుతాయి ఇక్కడ. ఈ లైన్ మొత్తం అదే అండి. గ్రీన్ టీతో పాటు అన్నీ దొరుకుతాయి. ఈ కొన్ని వచ్చేసరికి ఇక్కడ కూడా పెట్టారనమాట. ఇది రస్నా, మన డ్రింక్స్. ఇవి స్టీల్ పాత్రలు, కుక్కర్లు. ఇవన్నీ చాలా కాస్ట్ ఉంటాయండి. స్టీల్ పాత్రలు $20, $5, $10 బేస్డ్ ఆన్ సైజ్ అనమాట. చాలా కాస్ట్ కూడా ఉంటాయి ఇక్కడ. చూడండి, హార్లిక్స్, బోర్నవిటా, మన ఇండియన్ బ్రాండ్స్, ఇండియాలో ఉండే అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బ్రాండ్లు నచ్చక ఇక్కడికి అలవాటు పడిన వాళ్ళందరూ మన ఇండియా బ్రాండ్లో వాడచ్చు. ఇది వచ్చేసరికి మన లైక్ ఇన్స్టెంట్, లైక్ ఫ్రోజన్ సెక్షన్ అనమాట. ఇది ఐస్ క్రీమ్స్, మన ఇండియా ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. అంటే లైక్ నార్త్ ఇండియా బ్రాండ్స్, సౌత్ ఇండియాలో ఎక్కువ ఫేమస్ అయిన బ్రాండ్లు, నార్త్ ఇండియాలో ఎక్కువ ఫేమస్ అయిన బ్రాండ్లు అన్నీ ఉంటాయి. చూడండి, నో ఎక్స్చేంజ్, నో రిటర్న్ అని రాశారు కదా. ఈ కడాయిలు కానీ ఈ స్టీల్ మాత్రం ఒకసారి కొంటే వాళ్ళు రిటర్న్ తీసుకోరనమాట. రస్మలై, రకరకాల రస్మలైస్ అనమాట. ఇవన్నీ ఫ్రోజన్లో. చూడండి, వడలు ఉన్నాయి, ఇడ్లీలు ఉన్నాయి. అన్నీ జస్ట్ మీరు ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసుకొని తినేయచ్చు అనమాట తీసుకెళ్ళి. జనరల్గా బ్యాచిలర్స్ వచ్చినప్పుడు ఇవి తీసుకెళ్ళిపోతారు తక్కువ రేట్లో. ఇవి కొంచెం ఫ్రోజన్ వచ్చేసరికి కొంచెం తక్కువ రేటు ఉంటాయి. జనరల్ కంటే హాఫ్ ఆఫ్ ద రేట్లో దొరుకుతాయి ఫ్రోజన్ ఫుడ్ అంతా. సో వాటిని తీసుకెళ్ళేసి వేడి చేసుకొని తినేస్తారనమాట. చూడండి, పరాతాలు ఇవి కొంచెం తక్కువ రేటు ఉంటాయండి ఇవి. సో మీరు తీసుకెళ్ళేసి ఓవెన్లో పెట్టుకొని తినేయచ్చు. బాగానే ఉంటాయి టేస్ట్. నేను కూడా ఫస్ట్లో అదే చేశాను. అంటే రకరకాల పరోటాలు ఉంటాయి. ఆలూ పరోటా ఉంటుంది, గోబీ పరోటా ఉంటుంది, ఇంకా రకరకాలు చేస్తారు. సింగపూర్ పరోటా అని చేశారు. ఫ్రోజన్ దోశలు కూడా ఉంటాయి, రాగి దోశలు, పూరీలు కూడా ఉంటాయి ఆఖరికి. ఇది చూడండి, ఈ ఒక టైప్ అనమాట పనీర్ పరాటా. ఇది ఎంత పొడుగు సెక్షన్ ఉంటుంది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం ఫ్రోజనే అనమాట. వచ్చేసరికి స్వీట్లు. ఇది ఎంటీఆర్ బ్రాండ్ ఉప్మాలు, రవ్వ ఇడ్లీ, ఇంకా ఇక మన వర్మిసెల్లి బ్రాండ్.
అవే అండి, సేమియా తయారు చేసుకుంటాం కదా మన వర్మిసెల్లి బ్రాండ్. చూడండి మన చక్రాలు, ఇవి మోమోస్ అనమాట, మన మోమోస్. ఈ సఫోలా ఓట్స్ చూసారు కదా, ఇన్స్టెంట్ నూడిల్స్, పోహా, ఇన్స్టెంట్ పోహా. ఈ పాపడ్స్. సో ఈ రైస్ పాపడ్ అంటే మన వడియాలండి. రైస్ పాపడ్ అంటే మన అప్పడాలు కాదు, వడియాలు. మన బియ్య పిండి వడియాలు ఉన్నాయి కదా అవి. ఇవి వచ్చేసరికి మనం ఫ్రైమ్స్ అంటాం కదా. ఇవి చూడండి మన గొట్టాలు, ఏళ్ళకి పెట్టుకొని తింటాం కదా మన చిన్నప్పుడు, ఆ గొట్టాలు అనమాట. ఒక కలర్ కలర్ గొట్టాలు. ఇవి వచ్చేసరికి పాపడ్స్ అనమాట, మన అప్పడాలు. రకరకాల అప్పడాలు ఉన్నాయి, మసాలా అప్పడాలని, లైక్ మిరియాల అప్పడాలు, జీలకర్ర అప్పడాలని. ఇది మన వడిలాల్ ఐస్ క్రీమ్ బ్రాండ్. ఇది బిల్లింగ్ సెక్షన్. ఇది అవుట్ సైడ్ అంటే ఎగ్జిట్కి వెళ్ళే దారిలో పెట్టారు స్వామినారాయణ గారు. ఇది గుజరాతీ వాళ్ళదండి షాప్ మొత్తం, అందుకే స్వామినారాయణ పెట్టారు. స్వామినారాయణని వీళ్ళు చాలా బాగా పూజిస్తారు. జై స్వామినారాయణ, జై జై స్వామినారాయణ. ఇది అవుట్ సైడ్ పార్కింగ్.